హలో గైస్, వెల్కమ్ టు మై క్రిక్ ఇన్ఫార్మ్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ మ్యాచ్ హోల్కర్ స్టేడియం ఇండోర్ లో జరిగింది. మొదటిగా టాస్ గెలిచిన ఇండియా ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది. న్యూజిలాండ్ మొదటిగా బ్యాటింగ్ చేయడం జరిగింది. మొదటిగా బ్యాటింగ్ వచ్చిన న్యూజిలాండ్ ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్ చూసుకున్నట్లయితే కాన్వే 5 రన్స్ చేయడం జరిగింది. అలాగే నికోలాస్ డకౌట్ అయిపోవడం జరిగింది. యంగ్ డీసెంట్ గా 30 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే మిచెల్ 137 రన్స్ కొట్టడం జరిగింది. ఫిలిప్స్ వచ్చేసరికి 106 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే బ్రేస్వెల్ 28 రన్స్ కొట్టడం జరిగింది. మిగతా బ్యాటర్స్ చూసుకున్నట్లయితే మిగతా అందరూ తక్కువ రన్స్ అవుట్ అయిపోవడం జరిగిందండి. ఓవరాల్ గా న్యూజిలాండ్ చూసుకున్నట్లయితే 50 ఓవర్లకు గాను 8 వికెట్ల నష్టానికి 337 రన్స్ కొట్టడం జరిగింది. ఇండియా బౌలర్స్ విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ 1 వికెట్, అలాగే కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. బౌలింగ్ విషయంలో చూసుకున్నట్లయితే సిరాజ్ మంచి బౌలింగ్ వేశారండి. సిరాజ్ 4.30 ఎకానమీతో బౌలింగ్ చేయడం జరిగింది. 338 రన్స్ టార్గెట్ తో దిగిన ఇండియా ఎలా బ్యాటింగ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. రోహిత్ శర్మ 11 రన్స్ కొట్టడం జరిగింది. అలాగే శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్ వచ్చినా సరే 23 రన్స్ కి అవుట్ అయిపోవడం జరిగింది. విరాట్ కోహ్లీ 124 రన్స్ కొట్టడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ 3 రన్స్ కొట్టి తొందరగానే అవుట్ అయిపోవడం జరిగింది. కేఎల్ రాహుల్ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు. నితీష్ కుమార్ రెడ్డి 53 రన్స్ కొట్టడం జరిగింది. లాస్ట్ లో వచ్చిన హర్షిత్ రాణా 52 రన్స్ మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే అందరు బౌలర్స్ ఏనండి, వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇండియా 46 ఓవర్లకి 296 రన్స్ కొట్టి ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది. న్యూజిలాండ్ బౌలింగ్ చూసుకున్నట్లయితే క్లార్క్స్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఫౌల్క్స్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే లెనాక్స్ 2 వికెట్లు, అలాగే జెమిసన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే న్యూజిలాండ్ ఇండియా పైన 41 రన్స్ తేడాతో విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతోనే న్యూజిలాండ్ 2-1 తేడాతో ఇండియాపై సిరీస్ విజయం సాధించడం జరిగింది. ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ అలాగే శుభ్మన్ గిల్ స్టార్ట్ వచ్చినా సరే తక్కువ రన్స్ కి అవుట్ అయిపోవడం వలన ప్రెజర్ వచ్చేసరికి కోహ్లీ మీద పడింది. నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన అయ్యర్ అలాగే కేఎల్ రాహుల్ కూడా తొందరగానే అవుట్ అయిపోవడంతో నితీష్ కుమార్ రెడ్డి అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి స్కోర్ ని బిల్డప్ చేయాల్సి వచ్చింది. నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి ఫ్లోలో ఒక 4 ఒక 6 కొట్టేసరికి నెక్స్ట్ బాల్ కూడా 4 కొట్టే క్రమంలోనే అవుట్ అయిపోవడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నంతసేపు కూడా విరాట్ కోహ్లీకి మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మంచి స్ట్రైక్ రేట్ తోనే ఆడడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిన తర్వాత జడేజా రావడం జరిగింది. అలాగే జడేజా అనవసరంగా వికెట్ త్రో చేసుకున్నాడండి. తన గనక కొంచెం స్టేబుల్ గా ఆడినట్లయితే మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. చివరిలో విరాట్ కోహ్లీకి ఎవరు సపోర్ట్ లేకపోవడంతోనే మనం ఓడిపోయామనేది తెలుసుకోవాలి. జడేజా తర్వాత వచ్చిన హర్షిత్ రాణా చాలా మంచి బ్యాటింగ్ చేయడం జరిగిందండి. ఒక బౌలర్ గా ఉన్న హర్షిత్ రాణా మంచి రన్స్ కొట్టాడని చెప్పొచ్చు. 43 బాల్స్ లో 52 రన్స్ కొట్టడం జరిగింది. అందులో 4 4లు 4 6లు. హర్షిత్ రాణా అలాగే కోహ్లీ కాంబినేషన్ మ్యాచ్ జరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండియా విన్ అవుతుందని అందరూ అనుకున్నాం. కానీ ఎప్పుడైతే హర్షిత్ రాణా అవుట్ అయ్యాడో తర్వాత వచ్చిన సిరాజ్ అలాగే కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ వరుసగా వికెట్లు ఫాలో అవడంతో కోహ్లీ కూడా తన ఏం చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీ మాత్రం తన సెంచరీని కంప్లీట్ చేసుకున్న మ్యాచ్ ని మాత్రం గెలిపించలేకపోయాడు. తనకు ఇంకొకరు గనక సపోర్ట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇండియా విన్ అయి ఉండేది. ఓవరాల్ గా ఇండియా 4 ఓవర్లు మిగిలి ఉండగానే 46 ఓవర్కే ఆల్అౌట్ అయిపోవడం జరిగింది. ఇండియాకి ఇది బ్యాక్ టు బ్యాక్ క్లాస్ గా చెప్పొచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కాన్వే అలాగే నికోలస్ వీళ్ళందరూ తక్కువ రన్స్ కొట్టినా యంగ్ డీసెంట్ రన్స్ కొట్టడం జరిగింది. అలాగే ఎప్పుడైతే మిచెల్ రావడం జరిగిందో మిచెల్ రావడంతోనే తాను వచ్చేసరికి మ్యాచ్ లో 137 రన్స్ కొట్టడం జరిగింది. ప్రీవియస్ మ్యాచ్ లో కూడా 100 రన్స్ కొట్టడం జరిగింది. దానికి ముందు మ్యాచ్ లో కూడా 70+ రన్స్ కొట్టడం జరిగింది. గ్లెన్ ఫిలిప్స్ వచ్చేసరికి 106 రన్స్ కొట్టడం జరిగింది. గ్లెన్ ఫిలిప్స్ అలాగే మిచెల్ వచ్చేసరికి న్యూజిలాండ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారని చెప్పొచ్చు. లాస్ట్ లో వచ్చిన బ్రేస్వెల్ అలాగే క్లెర్క్ మంచి రన్స్ కొట్టారని చెప్పొచ్చు. ఓవరాల్ గా న్యూజిలాండ్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వెన్యూలు ఇప్పటి వరకు ఇండియా 7 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు కూడా ఇండియా గెలవడం జరిగింది. అంత ఫేవర్ ఉన్న పిచ్ లో మనోళ్ళు చాలా తొందరగా కంగారుగా ఆడేయడం జరిగిందండి. రోహిత్ శర్మ ఎప్పటిలాగే స్పీడ్ గానే ఆడదామని చూసినా సరే తనకు అనుకున్నంత స్టార్ట్ రాకపోవడంతో తను అవుట్ అయిపోవడం జరిగింది. కానీ శుభ్మన్ గిల్ కి మంచి స్టార్టే రావడం జరిగింది. అనవసరమైన ఫాల్ షాట్లు ఆడి అవుట్ అయిపోవడం జరిగింది. అలాగే శ్రేయస్ అయ్యర్ చూసుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ గత మ్యాచ్ లో కూడా 8 రన్స్ కి అవుట్ అయిపోవడం జరిగిందండి. ఈ మ్యాచ్ లో కూడా 1 రన్ కి అవుట్ అయిపోవడం జరిగింది. కేఎల్ రాహుల్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ సెంచరీ చేసిన ఈ మ్యాచ్ లో మాత్రం కేఎల్ రాహుల్ నిరాశపరిచాడని చెప్పొచ్చు. నితీష్ కుమార్ రెడ్డి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తన స్ట్రైక్ రేట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కాసేపు ఉన్నట్లయితే మ్యాచ్ ఖచ్చితంగా మన వైపే తిరిగే అవకాశం ఉండేది. జడేజా మీద ఇండియా చాలా ఎక్కువ డిపెండ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే జడేజా తర్వాత ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ బ్యాటర్ అలాగే డిపెండ్ అయ్యే విధంగా ఏ బ్యాటర్ కూడా లేరని చెప్పొచ్చు. హర్షిత్ రాణా ఈ మ్యాచ్ లో మంచి రన్స్ కొట్టినప్పటికీ అతన్ని బ్యాటర్ గా కన్సిడర్ అయితే చేయలేము. ప్రతి మ్యాచ్ లో కూడా హర్షిత్ రాణా ఇలా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హర్షిత్ రాణాని ఒక ఆల్రౌండర్ గా కన్సిడర్ చేసే అవకాశం ఉంది. ఇండియా బౌలింగ్ చూసుకున్నట్లయితే మన మెయిన్ బౌలర్స్ అనుకున్న హర్షిత్ రాణా అలాగే కుల్దీప్ యాదవ్ లు 8.4
ఎకానమీతో బౌలింగ్ చేయడం జరిగిందండి. ఈ ఎకానమీ వలన చాలా ఎక్కువ రన్స్ లీక్ అవ్వడం జరిగింది. హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నప్పటికీ 84 రన్స్ ఇవ్వడం జరిగిందండి 10 ఓవర్లకి. అలాగే కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి 6 ఓవర్లకి 48 రన్స్ ఇవ్వడం జరిగింది. బౌలర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ రన్స్ ఇవ్వడం వల్లనే న్యూజిలాండ్ మంచి ఫ్లోలో మంచి స్కోర్ కొట్టడం జరిగింది. మన బౌలింగ్ లో ఒక్క సిరాజ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పెన్సివ్ గానే ప్రూవ్ అయ్యారు. ఓవరాల్ గా ఇండియాకి ఇది బ్యాక్ టు బ్యాక్ లాస్ అని చెప్పొచ్చు అండి. మళ్ళీ విరాట్ కోహ్లీని అలాగే రోహిత్ శర్మని ఓడిఐ మ్యాచెస్ లో చూడాలంటే మరొక 6 నెలలు వేచి చూడాల్సిందే. ఇండియా నెక్స్ట్ ఆడబోయే ఓడిఐ మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అండి. ఇది జూలై 14వ తారీఖున జరగనుంది. ఈ మ్యాచ్ లోని విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు ఆడనున్నారు. వీళ్ళిద్దరిని చూడాలంటే ఖచ్చితంగా జూలై వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సిరీస్ ఎలాగో జరిగిపోయిందండి. నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ కి ఇండియాకి ఆల్ ది బెస్ట్ అండి. మంచి పర్ఫార్మెన్స్ చేసి ఇండియా ఈ T20 వరల్డ్ కప్ విన్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.